హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలం పద్ధతిలో రాగులతో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు రాగులు, 1 కప్పు బెల్లము, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీలండి. కావాలంటే రాగుల ప్లేస్లో రాగు పిండి అయినా తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్ అయితే మిక్సీ జార్ తీసుకొని రాగులు అయితే పౌడర్ చేసుకుంటున్నానండి. మనము హల్వా చేసేటప్పుడు ఒక మిస్టేక్ చేశారంటే మనం చేసే హల్వా మొత్తం పాడవుతుందండి. ఆ మిస్టేక్ ఏంటిదో నేను వీడియోలో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, రాగి పిండి అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకున్న రాగి పిండిని అయితే ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి అనేది ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం చేసే హల్వా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా సింపుల్గా, ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. ఫ్రెండ్స్, ఒక మిస్టేక్ అయితే చేయొద్దండి. అదే మిస్టేకో నేనైతే చెప్తానండి. రాగి పౌడర్ అనేది ఫ్రై అయిపోయిందండి, పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి. మనము రాగి పిండి 1 కప్పు తీసుకుంటే బెల్లం 1 కప్పు తీసుకోవాలి. ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత అయితే వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి, జల్లించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే మనము బెల్లం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. బెల్లం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనము రాగి పిండి అయితే ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేయొద్దండి. మనము ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ అనేటివి బాగా బాయిల్ అయిన తర్వాత రాగి పిండి యాడ్ చేసుకుంటే పిండి మొత్తం ఉండలు అవుతుందండి. కావాలంటే మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ అనేటివి కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు పిండి యాడ్ చేసుకోవాలి, లేదా రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి కలుపుకున్న తర్వాత అయితే యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి మనము రాగి పిండి యాడ్ చేసుకున్నాక ఉండలు లేకుండా. మనం దీన్ని కలిపే విధానాన్ని బట్టి మనం చేసే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివండి. రాగుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది, రక్తహీనత తగ్గుతుందండి. రాగులు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. పిల్లల పెరుగుదలకు కూడా రాగులు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఫ్రెండ్స్, ఇలా హల్వా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి. టేస్టీ రాగి హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.